హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ శారీకి కుచ్చులు వేశాను, ప్లస్ వర్క్ కూడా వేశాను. అయితే మనకి కామెంట్స్లో ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, కాస్ట్ అనేది ఎలా తీసుకోవాలి. నన్ను వాట్సాప్లో డిజైన్స్ తీసుకున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. పిక్ అనేది షేర్ చేసి ఈ డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకోవాలి మేడం అని అడుగుతున్నారు. అలాంటప్పుడు నేను ఎలా చెప్పగలుగుతానండి, ఎందుకంటే మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా కాస్ట్ అనేది ఉంటుంది. ఏరియాలో ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకోండి, తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. తక్కువ కాంపిటీషన్ ఉందనుకోండి, ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. అందుకని ఏరియాని బట్టి ప్లస్ మన కష్టాన్ని బట్టి మనం కాస్ట్ అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకేంటంటే మన ఫీల్డ్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే వర్క్ మిషన్లు చాలా అంటే చాలా ఎక్కువయ్యాయి. ప్లస్ వెబ్సైట్లో కూడా మనకేంటంటే వర్క్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇన్స్టాగ్రామ్లో దొరుకుతున్నాయి. కొన్ని ఆన్లైన్ షాపింగ్లో కూడా చాలా తక్కువ కాస్ట్లో వర్క్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. అందుకనే మనకేంటి ఆ పిక్ అనేది షేర్ చేసి ఇక్కడ ఇంత కాస్ట్ ఉంది, మీరు కూడా ఇలానే వేయండి అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి. మనం తీసుకునే ఆఫర్ట్ కాడ నుంచి, మనం యూజ్ చేసే థ్రెడ్స్ కాడ నుంచి, మనం వేసే కరెక్ట్గా మెజర్మెంట్స్ వేస్తామని చెప్పటం తప్ప ఇంకేమీ చేయలేము. ఏంటంటే ఒక్కసారి యూజ్ చేసుకొని వదిలేసేయి, కొంచెం కాస్ట్ తక్కువలో తీసేసుకొని అలా వదిలేసుకోవచ్చు. కానీ మనం మిషన్ మీద వేసే వర్క్ ఎప్పటికీ అలా ఉంటుంది. ఒక్కోసారి శారీ అయినా కలర్ పోయి డ్యామేజ్ అవుతుందేమో కానీ మన వర్క్ ఎక్కడ డ్యామేజ్ అంటూ ఉండదు. ఆఫర్ట్ మీద కనుక మీరు వర్క్ వేస్తే మనకి శారీ కంటే మన బ్లౌజే ఎక్కువ రోజులు ఉంటుందండి. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అయితే కాస్ట్ అనేది మీ కష్టాన్ని, అంటే మీరు ఎన్నిసార్లు ఫ్రేమ్ తీసి పెట్టుకున్నారు, మనకి ఎలాంటి థ్రెడ్స్ అనేవి యూజ్ చేసుకున్నారు, ఎంత టైం అనేది పడుతుంది అనే దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది తీసుకోండి. సింపుల్ వర్క్స్కి ఒక కాస్ట్ తీసుకోండి. కొంచెం హెవీగా వేసాను, ఒక 2-3 డేస్ వేసాను, దీనికి కొంచెం ఎక్కువ కష్టపడ్డాను అని అనుకుంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది తీసుకోండి. అంతే తప్ప ఆ ఏరియాలో ఆ కాస్ట్ ఉంటుంది, ఈ ఏరియాలో ఈ కాస్ట్ ఉంటుంది, మన దగ్గర ఎందుకు ఉండదు అనే దానికి ఆన్సర్ అనేది ఉండదు. ఒక్కొక్క ఏరియాలో కాస్ట్ అనేది ఒక్కొక్క తీరుగా ఉంటుందండి. ఎలా ఉందో వర్క్ అనేది కింద కామెంట్ చేయండి. అయితే ఇంకా ఏంటంటే చాలా వరకు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్సాప్లో, అక్క డిజైన్స్ మరీ కాస్ట్ తక్కువ అడుగుతున్నారు, హెవీ డిజైన్స్ కూడా చాలా లో కాస్ట్లోనే అడుగుతున్నారు అంటే మరి చేసేది ఏమీ లేదండి. ఇన్ని ఆన్లైన్ షాపింగ్స్ ఇన్ని వచ్చాక మనం ఏం చేయలేము. ఇంకా మనం ఏంటంటే వాళ్ళకి చెప్పాలి, మేము కరెక్ట్ మెజర్మెంటు బేస్ చేసుకొని వేస్తాము, వర్క్ కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది, లేదా మేము యూజ్ చేసే థ్రెడ్స్ ఇంత షైన్ ఉంటాయి, మేము వేసే వర్క్ ఇంత మంచిగా ఉంటుంది ఫినిషింగ్ అనేది చెప్పాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ వర్క్ చాలా మనకేంటంటే చాలా అంటే చాలా సార్లు వేశాను నేను. ఒక 8 బ్లౌజులకి అట్లా వేశాను అనమాట. ఈ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నా ఫీల్డ్లో నన్ను నిలబెట్టిన వర్క్ అంటే ఇది అని అనుకోవచ్చండి. ఎందుకంటే ఇంత నీట్ ఫినిషింగ్ ఇంకా ఏ వర్క్కి రాలేదనిపించింది ఒక్కోసారి. బ్రైడల్ వర్క్ కాడ నుంచి ఇది మామూలుగా హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు కూడా వేయించుకున్నారు. ఇప్పుడు ఇది ఫస్ట్లో వేసిన కాస్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా తక్కువ అంటే తక్కువగా అడుగుతున్నారు ఈ కాస్ట్. అయినా తప్పదు, మనం వేయాల్సిందే. ఎందుకంటే మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లో మనం కొంచెం తగ్గించే వేయాల్సి వస్తుంది. మీరేమంటారు, ఏ ఏరియాలో ఎంతెంత కాస్ట్ ఉందో కూడా కింద కామెంట్ చేయండి. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా సెట్ చేసి మంచిగా వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ ఇస్తే మనకు వచ్చేవాళ్ళు మనకు వస్తారు. మీ ఏరియాలో కాస్ట్ని బట్టి మీరు తీసుకోండి. మీ కష్టం కూడా ఉంటుంది కాబట్టి ఆ కష్టాన్ని కూడా మీరు వేస్ట్ చేసుకొని వర్క్ కాస్ట్ అనేది కస్టమర్కి చెప్పి ఒప్పించడానికి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.